వచ్చు రియాలిటీకి. కానీ ఆ సినిమా చూస్తే లాస్ట్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ చూస్తే చూడ్డానికి నాకే భయం వేసింది. భయపడ్డా, కళ్ళు మూసుకున్నాను, చూడలేకపోయాను. కానీ యాక్చువల్గా అయితే గన రియాలిటీని తలుచుకుంటే ఆ సినిమా చాలా లైట్గా తీశారు. రియాలిటీ ఇంకా చాలా ఘోరంగా ఉంది. అది చూస్తే ప్రజలు ఎట్లా రిసీవ్ చేసుకుంటారో కానీ నాకు మాత్రం చాలా బాధేసింది. వివేక మండలి తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చింది. వివేక మండలి తర్వాత పార్టీ అధికారంలోకి వచ్చింది వైసీపీ. అప్పటి నుంచి ఏం మాట్లాడలేదు. ఇప్పుడు ఎలక్షన్ వస్తున్నప్పుడు తిరిగి సీఎం మీ అన్నగారు ఈ సభలో కూడా వివేక మండలి గురించి ప్రస్తావిస్తున్నారు. నేను అదే అడుగుతున్నాను, ఎందుకు 5 సంవత్సరాలు మర్చిపోయి ఇప్పుడు మళ్ళీ మాట్లాడుతున్నారు? మా అన్నగారు దీని గురించి అసలు మాట్లాడలేదు. ఒక అసెంబ్లీలో ఒకసారి అవినాష్ను ప్రొటెక్ట్ చేసేదానికి తప్పనిచ్చి మాట్లాడలేదు. ఆయనను ప్రొటెక్ట్ చేయడానికి మళ్ళీ కర్నూలులో ఎట్లా పోలీస్ మెషినరీని వాడుకున్నాడో తెలుసు. ఇప్పుడు మళ్ళీ మాట్లాడుతున్నాడంటే అప్పుడు హత్య చేశాక రాజకీయాలకు వాడుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్లు వచ్చాయి, మళ్ళీ రాజకీయాలకు వాడుకుంటున్నాడు. అందుకే చెప్తున్నాను, ఈ హత్య రాజకీయాలు ఉండకూడదు. హత్య రాజకీయాలకు మనం చాలా దూరంగా ఉండాలి. మన రాష్ట్రం బాగుపడాలి. మన రాష్ట్రంలో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ అనేది జరగాలి. అది జరగాలి అంటే మనము క్లీన్ హార్ట్తో రావాలి. మన హృదయం మనం శుద్ధి చేసుకొని రావాలి. ఇక్కడ మన గవర్నమెంట్ ఈరోజు ఏపీ గవర్నమెంట్ రక్తంలో మునిగి ఉంది. దీని నుంచి బయటికి వస్తే కానీ మనకు ప్రోగ్రెస్ అనేది ఉండదు. షర్మిల గారికి మీకు మద్దతుగా ఏమైనా ప్రచారం చేస్తారా? మీరేమైనా రాజకీయమైన ఉద్దేశాలు ఏమైనా పోటీ చేసి? నేను ఎప్పుడు పాలిటీషియన్ కాదండి. ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చాను? ఇప్పుడు జరుగుతుండేది తప్పు కాబట్టి బయటకు వచ్చాను. ఇన్ని రోజులు కూడా 5 సంవత్సరాలు కూడా పోరాడుతున్నాను. కానీ ఈరోజు బయటికి రాకుంటే మళ్ళీ ఈ గవర్నమెంట్ వస్తే ఇదే విధంగా ఇంకో 5 సంవత్సరాలు వస్తే పర్సనల్గా నాకు మంచిది కాదు, మన రాష్ట్రానికి కూడా మంచిది కాదు. సో దట్ ఈస్ మై గోల్. ఎస్, నాన్నగారికి ఆశ ఉండేది షర్మిలాని ఎంపీ చేయాలని చెప్పి. దట్ ఈస్ అ ఫ్యాక్ట్. థ్యాంక్ యూ. గవర్నమెంట్ వచ్చిన తర్వాత కోర్టులో కేసు వేశారు. ఒక 4-5 ఏళ్ళు మీరు కూడా ఫైట్ చేశారు. ఈ సమయంలో దీని గురించి మీరు ఎప్పుడైనా ఆయన్ని కలవటానికి ప్రయత్నించారా? అసలు కేసు ఏం జరుగుతుంది ఇట్లాంటివి అడగటానికి ప్రయత్నించారా? ఆయన ఉన్న మీతో మాట్లాడారా ఇటీవల కానీ గతంలో? సిబిఐ కి పెటిషన్